హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇన్‌స్టంట్ మజ్జిగ పౌడర్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మజ్జిగ చేసుకున్నప్పుడు ఒక అర స్పూన్ వేసుకొని కలిపేసుకొని తాగామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ పౌడర్‌ని మనం డైలీ మజ్జిగ రూపంలో తీసుకోవటం వల్ల బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే అజీర్తి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గిపోతాయండి. ముందుగా పౌడర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక మందంపాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు ధనియాలు వేసుకొని ధనియాలనైతే లో ఫ్లేమ్లో లైట్గా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయండి. ధనియాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక ముక్కాలు కప్పు జీలకర్ర వేసుకోండి. ధనియాల కంటే జీలకర్ర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలండి. జీలకర్ర మనం తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక 10 దాకా మిరియాలు వేసుకోండి. అలాగే వీటితో పాటు వాము ఇంకా సోంపు 2 కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా సొంటిని ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. సొంటి అంటే ఎండిపోయిన అల్లం అండి. సొంటి మన జీర్ణశక్తిని మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే కొద్దిసేపు కలుపుకుంటూ లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ అస్సలు మాడకూడదనమాట. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని కరివేపాకును కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కరివేపాకు కూడా బాగా డ్రైగా అయిపోతుందండి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ప్యాన్‌ని కిందికి దించేసుకొని అన్నీ ఒక ప్లేట్‌లోకి ఎమ్మటే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలాగే ప్యాన్‌లో ఉంచుకున్నారంటే అన్నీ ఆ వేడికి ఇంకా మాడిపోతాయండి. సో, ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు వదిలేసి బాగా చల్లారనివ్వండి. అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న దినుసులన్నింటినీ వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్నది ఫైన్ పౌడర్ లాగా రాలేదనుకుంటే ఒకసారి జల్లించేసుకోండి సరిపోతుంది. అంతే అండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇన్‌స్టాంట్ మజ్జిగ పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకొని మజ్జిగ చేసుకున్నప్పుడల్లా మజ్జిగలో ఒక అర స్పూన్ వేసుకొని తాగామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం జీలకర్ర, ఇంకా కరివేపాకు, మిరియాలు, శొంఠి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మజ్జిగ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసిచ్చారంటే మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తాగేస్తారండి. చాలా బాగున్నాయన్నమాట. సో, ఇలా మజ్జిగ పౌడర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మజ్జిగ చేసినప్పుడల్లా జస్ట్ దాంట్లో వేసుకొని కలిపేసుకొని తాగడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకెలా కుదిరిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనక ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.